చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మధులలిత. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్న వారి కోసమే డిజిటల్ బుక్ అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం తణుకులో ఆయన క్యాంపు కార్యాలయంలో డిజిటల్ బుక్ యాప్ ని కారుమూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ న్యాయవాదులను పెట్టి సుప్రీంకోర్టు వరకు వాదించి బాధితులకు న్యాయం చేయడానికి సంకల్పించిన గొప్ప వ్యక్తి జగన్ అని అన్నారు. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారి వివరాలు డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేస్తామన్నారు. భారతదేశ చరిత్రలోనే కార్యకర్తల భద్రత కోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసిన వ్యక్తి జగన్ అని, ప్రతిపక్షం లేకుండా స్వపక్షంలోనే ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్న ఎమ్మెల్యేలు డిజిటల్ బుక్ అన్ని గ్రామాల్లో పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని కారుమూరి తెలిపారు. మండలాల్లో రిలీజ్ చేస్తారు మా నాయకులు. ఇది ప్రత్యేకంగా మరి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చేటట్టే ఇవాళ ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం అడ్వకేట్స్ని పెట్టి వాళ్ళ కష్టాలు సుప్రీంకోర్టు దాకా ఒక ముఖ్యమంత్రి గతంలో చేసి ఇప్పుడు పదిగా అధికారంలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా మన ఆఫీస్లోనే హెడ్ ఆఫీస్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా కోర్టుని అన్నింటినీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారే బేర్ చేసి సుప్రీంకోర్టు దాకా ప్రతి ఒక్కరి గురించి వాదిస్తూ చేసుకుంటూ వస్తున్నారు. ఇది చరిత్రలో ఎక్కడా లేనిది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఇంకా అనుగుణంగా ఆ స్థాయికి రాని వాళ్ళందరినీ కూడా దీంట్లో అప్లోడ్ చేసుకుంటాం వల్ల రేపు రాబోయే రోజుల్లో వాళ్ళని గుర్తించుకుని మనం ఇచ్చేసే కార్యక్రమం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ డిజిటల్ బుక్ని ఇప్పుడు రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఇవాళ పాలన చూశారు, ఇవాళ అసెంబ్లీలో చూశారు, ఇవాళ కౌన్సిల్లో చూశారు. ఏ రకమైన దుర్మార్గమైన పాలన జరుగుతుందో వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళని అడగటం. ఇవాళ యూరియా దొరుకుతుంది, యూరియా బ్రహ్మాండంగా ఉంది, ఎవరో మాట్లాడితే వాళ్ళు జైలు వేస్తారంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఏరియాలో మాకు యూరియా దొరుకుతలేదు, యూరియా బ్లాక్లో అమ్మేసుకుంటున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలే మాకు దొరకకుండా పోతుందని చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ రకంగా చేస్తుందని చెప్పారు. వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తారు మాకు రోడ్లు లేవు, రోడ్లు పోయినాయి, బస్సులు దిగిపోతున్నాయి, మోటార్ సైకిల్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాయి, రేపొద్దున రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి మాకు లేకుండా పోయింది, ఇంచేత మాకు రోడ్లు వేసే కార్యక్రమం చేయండి అని వాళ్ళే అడుగుతున్నారు. ఇవాళ చెప్తున్నారు మాకు ఈ కూటమి ప్రభుత్వం మాకు ఇక్కడ ఏ పండు ఇస్తలేదు కాబట్టి మేము లంచాలు తీసుకుని మేము చేస్తున్నామని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్తారు. ఒక ఎమ్మెల్యే అంటారు మేము దోపిడీ చేస్తున్నాం అంటారు. పచ్చి దోపిడీ జరుగుతూ ఉంది. ఈ రకంగా దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ ఎమ్మెల్యేలను విమర్శిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే వల్ల మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ రకంగా ఇది అవుతుంది, మమ్మల్ని సస్పెండ్ చేయాలంటున్నారు. మేము ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మొన్న వచ్చి చేస్తున్నాం అని చెప్పారు. ఇవాళ ప్రతిపక్షం లేకుండా స్వపక్షంలోనే ప్రతిపక్షంగా పోరాటం చేసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.